మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అడ్వకేట్ సుబ్బు ఉంటాడు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీరు కూడా బాధితులకు న్యాయం చేయండి. బాధితుల పక్షాన నిలబడండి. సో నేనేమంటున్నానంటే ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే దోచుకొని దాచుకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది తప్ప, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ గానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు గానివ్వండి, వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్ గానివ్వండి, ఇంతవరకు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి గాని, ప్రభుత్వం దగ్గర నుంచి గాని ఏమీ రాలేదు. అంటే ఎంతోమంది అంటే పెద్ద పెద్ద స్కాములు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి ఈ స్కామ్‌లు జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇందులో చాలా వరకు గూడా బాధితులందరూ గూడా గిరిజనులు, దళితులే ఉన్నారు గాబట్టి వాళ్ళకి ఏది జరిగినా సరే ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్య వైఖరి. సో, కాబట్టి నేను ప్రభుత్వాన్ని దయచేసి నమస్కరించి మరి వేడుకునేదేంటంటే ఇక్కడున్నటువంటి బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవత్తు మధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇక్కడ మంగ్లీ ఇక్కడ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఏంటంటే, మీడియా మిత్రుల యొక్క నోరు నొక్కడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో, మీ మీడియా మిత్రులందరి మీద కేసులు వేయడం, నోటీసులు పంపించడం కూడా జరిగింది. సో, ఇక్కడ నాకు తెలిసినంత వరకు గూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఎవరికీ ఇంతమంది మీడియా ఛానళ్ళకి నోటీసులు గానివ్వండి, కేసులు వేస్తామని బెదిరింపులు గాని జరగలేదు. ఎస్పెషల్లీ మంగ్లీ కేసులో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కేంద్ర మంత్రే గదా! మీరు ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడించొచ్చు గదా! అది లీగల్‌గా నా పని గాదు గాబట్టి, వాళ్ళు నాయకులుగా ఉన్నారు గాబట్టి, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో ఆ పని చేయొచ్చు. మరెందుకని ఈ పనులు జేయలేదు? ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వప్రయోజనం కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవన్నీ చేశారు. సో, ఇదంతా మీరందరూ మీడియా మిత్రులకు తెలుసు. ఆ రోజు గూడా మీరు అడగలేదు, వాళ్ళని కడిగారు. సో, అది నిజంగా అభినందనీయం. ఈ కేసులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరికీ గూడా ఇప్పుడు ఏ వెకేషన్ కోర్ట్ ఓపెన్ అవ్వడంతోటే, ఏది వేసవి సెలవులు అవడంతోటే, కోర్ట్స్ ఓపెన్ అవ్వడంతోటే బెంచ్‌లో మొట్టమొదటిగా వీళ్ళ కేసులే ప్రైవేట్ కంప్లెయింట్‌లకి ఎఫ్ఐఆర్ చేపిచ్చి వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్ట్, సహకారం కూడా కావాలి. అంటే వాళ్ళు 2,00,00,000 డిమాండ్ ఆఫర్ చేస్తే 5,00,00,000 డిమాండ్ చేసినా నిజంగానే. అబద్ధం అండి. అదేదన్నా ఉంటే నేనదే చెప్పా గదా! ఆ రోజు ప్రజాక్షేత్రంలో నిరూపించమని గూడా అన్నా. ఆ రోజు మన మీడియా మిత్రులందరూ గూడా ఉన్నారు. నేను ఆ రోజు గూడా చెప్పిందొకటే. నా బాధితులకు డబ్బులిప్పించేయండి. నాకవసరం లేదని అన్నా. నేను మీ మీడియా వేదికగానే చాలా ఈ రోజు కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా అడ్వకేట్ సుబ్బుకు సంబంధించి ఒక్క ఆధార్ అగెయిన్స్ట్‌గా ఉన్నా మీ మీడియా మిత్రులు దగ్గర చెప్తున్నా బయట పెట్టమనండి. మీరు ఏది చెప్తే దానికి సిద్ధం. ఈ కేసులో ఈ ఈ ఈ కేసులో ఇప్పటివరకు మీరు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సపోర్టర్స్ గాని, బాధితులు గాని మీ ఎమ్మట వచ్చిర్రు. హ్మ్. ఈ రోజు మీరు మాత్రమే ప్రెస్ మీట్‌కి రావడానికి గల కారణం ఏంది? మీ నెగ్లెక్ట్ ఏమైనా ఉందా? లేదండి. ఈరోజు నేను మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఎక్కడికెళ్ళినా సరే మన మీడియా మిత్రులు గానివ్వండి, అదేవిధంగా ప్రజలు గానివ్వండి, నేను ఏదన్నా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినా సరే, "అన్నగారు మంగ్లీ కేసు ఏమైంది? సార్ మంగ్లీ కేసు ఏమైంది? మీరేం చేశారు? మీ స్టాండ్ ఎటువైపు" అని మాట్లాడడంతో ఇది ప్రతినిధులుగా ఎవరైతే నేను ఉన్నానో, నన్ను అడిగిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు గూడా ఇక్కడ వాళ్ళని గూడా అడుగుతున్నారు. "ఏమైంది మీ కేసని?" సో, అడ్వకేట్ సుబ్బు మీద వచ్చినటువంటి కేస్ అంటే అపవాదులన్నిటిని గూడా క్లియర్ జేయడానికి ఇక్కడ అడ్వకేట్ సుబ్బు ఎక్కడ గూడా కల్ప్రిట్ అవ్వలేదు. అడ్వకేట్ సుబ్బు ఎవరికీ లొంగలేదు అని ప్రజలందరికీ తెలియజేయడం కోవటం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థాంక్ యూ. ఓకే.